కృపాశక్తి సంపన్న కృపగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభు, నీ కృపలో నీ దయలో నీ కరంలో తండ్రి, నీ బిడ్డలను ఇప్పటి వరకు తండ్రి కాచి కాపాడి భద్రపరిచిన దేవుడు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మిమ్మల్ని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఘనపరచుట తండ్రి, మీకు ఇష్టమైన బలియాగము తండ్రి. అయ్యా ప్రభు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తారు తండ్రి, అక్కడ స్తుతులపై ఆసనుడై ఉంటానని ప్రార్థన చేసినప్పుడు నీ కృపను పెంచిన దేవుడవు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా, లోకమును ఎంతో ప్రేమించిన ప్రభువు మీకే స్తోత్రం తండ్రి. నీవు లేని నీ పరుపు ఎత్తుకొని నడుమని చెప్పి స్వస్థత అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం తండ్రి. ఇక పాపము చేయకు అని హెచ్చరించిన యెహోవా మీకే స్తోత్రం తండ్రి. జీవాహారము నేనా అని సెలవిచ్చిన ప్రభువా మీకే స్తోత్రం తండ్రి. నిత్య జీవము మాటలను కలిగిన యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. లోకమునకు వెలుగై ఉన్న ప్రభువా మీకే స్తోత్రం తండ్రి. మాకు ద్వారమై ఉన్న యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. నేను గొర్రెలను మంచి కాపరిని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం తండ్రి. చనిపోయిన రాజును బయటకు రమ్మని బిగ్గరగా పిలిచిన యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. అంతటా యేసు మీరు అతనిని కట్లు విప్పి పోవుడి అని వారితో పలికిన ప్రభువా మీకే స్తోత్రం తండ్రి. అనేకమైన నివాసములు కలిగి ఉన్న ప్రభువా మీకే స్తోత్రం తండ్రి. మరలా వచ్చి నన్ను తీసుకొని పోయే యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై నేను ఆదరణ కట్టనగా సర్వస్వరూపయగు ఆత్మ మీ మీద అనుగ్రహించడానికి ప్రకటించిన యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. లోకం ఆయన చూడుము ఎరుగుదు అని మీరు ఆయనను ఎరుగుదలని దేవా మీకే స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధ ఆత్మడా మీకే స్తుతులు, స్తోత్రం 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 తండ్రి. అయ్యా స్తుతి స్తోత్రం తండ్రి, స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధులని వేలాది దూతలతో కొని ఆడబడుచున్న నా ప్రియ పనులకు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళండి స్తోత్రాలు స్తుతులు తండ్రి. నాయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తవు దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన గడిచినటువంటి దినము నుండి ఉదయకాల సమయం వరకు తండ్రి బలహీనురాలని బిడ్డలను కాచి కాపాడి భద్రపరిచి నీ కృప తప్ప వేరే మాకు లేక తండ్రి నాయన నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా తండ్రి అర్హత లేని శృంఖరి ప్రార్థన ఆలకించిన దేవుడవు తండ్రి. నాయన అయ్యా ప్రభా, ఈ భ్రష్ట లోకంలో జీవిస్తున్న మా జీవితాన్ని తండ్రి ఈ లోక మాలిన్యము తండ్రి మాకు అంటకుండా తండ్రి నాయన ప్రతి నిత్యము తండ్రి మమ్మల్ని కాపాడుచున్న దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు 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 తండ్రి. నాయన అయ్యా తండ్రి దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని బలమైన శక్తిని దయచే ప్రభు. వారి పరిచర్యలపై మీ ఆత్మలను కుమ్మరించండి నాన్న. దైవజనులను కూడా మంచి ఆత్మతో కుమ్మరించండి తండ్రి. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ సేవలు వాడుకోనండి ప్రభు. అయ్యా 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 దేవజనుల తండ్రి, కృపగల దేవ, దయగలిగిన తండ్రి నాయన ఇంకా యథార్థమైన సేవ చేస్తున్న పౌరుషం కలిగినటువంటి తండ్రి దైవజనుల తండ్రి, ఈ అంత్యకాలంలో తండ్రి నాయన ప్రభు మాకు చూపించిన మహోన్నతుడు అయ్యా తండ్రి నాన్న. వారి పరిచయాలపై నాకు కుమ్మరించండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన ప్రభు. నాయన ప్రభు, ఎక్కడైతే తండ్రి నాన్న బిడ్డలు నాయన విధవరాలు ఉన్నారు ప్రభు, దిక్కులేని వారు ఉన్నారు తండ్రి నాన్న, వసతులు తోడే ఉండండి తండ్రి. ఇరుగు పొరుగు వారు బంధువులు మిత్రులాపుతున్న తండ్రి కాచి కాపాడి భద్రపరచండి తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. మారుమూల ప్రాంతాల్లో తండ్రి నాన్న అయ్యా సేవ లేని ప్రాంతాల్లో తండ్రి నీ యొక్క సేవకులు వెళ్ళి పరిచయం చేస్తున్నారు. ఏ దుష్టుడు తండ్రి నేను వారికి ఆటంకములు కలిగించుకుంటూ నీ కృపను పంచయ్యా. అయ్యా దేశమా నీకు క్షేమం కలుగుడుగాక తండ్రి నాయన ప్రార్థించుకున్నావు తండ్రి. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థిస్తున్నావు తండ్రి. నీ ప్రాకారం చుట్టూ నీ నెమ్మదిని కలిగించండి నాయన. అయ్యా తండ్రి నీ రాకడ సూచనలు మాకు కనిపిస్తూ ఉన్నాయి ప్రభు. మీకు స్తోత్రములు తండ్రి. మేము ఈ విధంగా ఉన్నామంటే కేవలం మీ కృపనే నాయన, మీ దయనే ప్రభు. మీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఎక్కడ సురక్షితంగా ఉంటారు లేఖనంలో సెలవిచ్చిన దేవుడు తండ్రి నాయన. అయ్యా ఈ బిడ్డ తండ్రి నన్ను అమెరికా దేశంలో తండ్రి నాయన ఎంతో కన్నీరు విడిచి తండ్రి నాశనం రాబోతుంది, ఏసే ఉగ్రత రాబోతుందని రాష్ట్రం ఏంచని చెప్తుంది. వినక తండ్రి నాన్న ఎంతో ఉగ్రతకు గురి అయినారు తండ్రి నాన్న. ఈ అంత్యకాలంలో తండ్రి నాన్న మాకు దేవుజనులు చెప్పే ప్రతి హెచ్చరికను నాయన భయభక్తులు
ఇప్పటి వరకు తండ్రి ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచాలి. ఇక రాబోతున్న ఉగ్రత దినాల్లో తండ్రి నాయన నీ అందు తండ్రి నాయన నీ అందు తండ్రి భయభక్తులు కలిగి తండ్రి నాయన నీ పరిచర్యను ఇంకా విస్తరింపచేయడానికి ఆత్మతో శక్తితో తండ్రి మమ్మల్ని నింపి మమ్మల్ని నీ పరిచర్య నిమిత్తంగా నడిపించమని తండ్రి అయ్యా నోటి మాంద్యం కలిగినటువంటి తండ్రి మోషను నడిపించేవాడు. ఆ విధంగా నీ బిడ్డను కూడా అయ్యా ఒక చిన్న వాక్యం చెప్పడానికైనా అర్హతను కలిగించమని అయ్యా నీవే ప్రాణముగా జీవిస్తున్న నీ బిడ్డ జీవితం అద్భుత ఆశ్చర్యకాలు ఎన్నో చేశాను. ఆ విషయాలన్నిటినీ తలపోసుకోవచ్చు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తాను. ఉదయ కాలం చేసిన చిన్న ప్రార్థన వారి సన్నిధికి చేర్చుకో ప్రతిఫలాన్ని దయచేయాలి. యేసయ్య పరిశుద్ధ నామములో దేవునితో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే చేయి, కలవ రక్తమే చేయి, యేసు నామములో సంపూర్ణం చేయి. అపవాది క్రియలంతా నాశనం కాక తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తోత్రం స్తుతి